వంట రాదని, చదువుకోలేదని వేధింపులు, మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలకే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కానీ ఆలోచించకుండా ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటారు. తాజాగా అట్లాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వంట రాదని, చదువుకోలేదని భర్త వేధింపులకు గురి చేయడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమేనిగూడెంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తికి దరూర్ మండలానికి చెందిన శిరీషకి పెళ్ళయింది. శిరీషకి సరిగ్గా వంట చేయడం రావట్లేదని, తనకంటే తక్కువ చదువుకుందని వేధింపులతో గురి చేయడంతో పాటు తన పుట్టింట్లోనే వదిలిపెట్టిండు. తర్వాత శిరీష తన భర్తకి ఫోన్ చేస్తే, "నువ్వు నాకు అక్కర్లేదు, నీ పుట్టింట్లోనే సావు" అంటే వేధింపులకు విసిగిపోయిన శిరీష ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల కారణంగా తన కన్న కూతురు ఆత్మహత్య చేసుకుందని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. ఇట్లాంటి కొడుకులని అతి కఠినంగా శిక్షించాలి.